high call series. విద్యార్థులందరికీ శుభోదయం. మనం ఇంతకుముందు పాఠంలో పోషక విలువల గురించి సంభాషణ రూపంలో ఉన్న పోషక విలువలు, ఏ పదార్థాల్లో పోషక విలువలు ఉన్నాయి, విటమిన్లు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, కొవ్వు పదార్థాలు అనేవన్నీ చెప్పుకున్నా. మీరు చక్కగా పట్టిక రూపంలో కూడా రాసుకొని వచ్చారు, తెలుసుకున్నారు. తాజా కాయగూరల్ని, తాజా పండ్లని ఎప్పుడు తింటూ ఉండాలి. అలాగనే పాలు సంపూర్ణ ఆహారం కాబట్టి పాలను తీసుకోవాలి. అన్ని రకాల పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, ఖనిజాలు అన్నీ దాంట్లో ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మీకు బాగా ఇష్టమైనటువంటివి, కథలంటే బాగా ఇష్టం కాబట్టి ఒక కథ చెప్పుకుంటాం. ఆ కథ చెప్పడానికి ముందు మీకు ఒక చిన్న కథ వినిపిస్తాను. ఏమిటంటే, జాగ్రత్తగా వినండి. నారాయణపురం అనే ఒక ఊరిలో శివయ్య అనే ఒక వ్యక్తి కట్టెలు అమ్ముకుంటూ బతుకుతున్నాడు. ఆయన పేరేమిటి? శివయ్య. ఏమిటి ఆయన వృత్తి? పని అంటే కట్టెలు కొట్టడం, వాటిని అమ్ముకోవడం. ఆ కట్టెల్ని మరి తీసుకొచ్చి ఊరిలో అమ్ముతున్నాడు. అంటే ఇప్పుడంటే అన్ని గ్యాస్ పొయ్యిలు కాబట్టి, కానీ ఒకప్పుడు అందరూ కట్టెలతోటి వంట చేసుకుంటారు. ఎప్పుడో ప్రాబ్లం. ఆయన అడవిలోకి వెళ్తాడు, కట్టెలు కొడతాడు. ఆ కొట్టినటువంటి దాన్ని ఊర్లో, గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారులు కానీ ఎవరైనా అవసరం వారికి అమ్ముతూ అట్లా కుటుంబాన్ని పోషించుకుంటారు. చాలా నిజాయితీ పరుడు శివయ్య. పేదవాడైనప్పటికీ ఇతరులకు సహాయపడుతూ ఉంటూ. సరే, ఒకరోజు శివయ్య అడవిలోకి వెళ్ళాడు. ఓ చెరువు ఒడ్డున ఉన్నటువంటి చెట్టును చూశాడు. ఆ చెట్టు ఎక్కి చెట్టుకున్నటువంటి కొమ్మల్ని నరుకుతున్నాడు. నరుకుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన మరి నరకాలంటే ఏముండాలి? గొడ్డలి ఉండాలి. గొడ్డలతో నరుకుతున్నాడు. గొడ్డల దేంతో? ఇనుముతో తయారు చేసినటువంటి గొడ్డ. నరుకుతూ ఉంటే అది పొరపాటున ఆ నరుకుతున్నటువంటి గొడ్డలి చేతిలో జారి నేలలో పడిపోయింది. ఎక్కడ పడింది? నేలలో పడిపోయింది. శివయ్య వెంటనే దిగాడు. దిగి మరి నేలల్లో మునిగి కొంచెం సేపు వెతికాడు. ఏమి దొరకల. ఇక ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నా బతుకు తెరువుకు ఆధారం ఈ గొడ్డలి కదా. నేను రోజు కట్టెలు కొట్టి అవి అమ్మితే ఆ వచ్చిన వాటితోటే బియ్యం కానీ కావలసిన పదార్థాలు కొనుక్కొని నేను నా భార్యా పిల్లల్ని పోషిస్తున్నాను కదా. మరి ఇప్పుడు ఏమైంది? గొడ్డలి పోయింది. ఇంకెట్లా? నేను ఈరోజు కట్టెలు ఎక్కడి నుంచి కొట్టేవాడిని? పట్టాలి. ఆ కట్టెలు లేకపోతే మరి తినటానికి తిండి ఉండదు కదా. ఇంట్లో వాళ్ళు బాధపడతారు కదా, ఆకలితో అల్లాడిపోతారు కదా. ఏమిటి నా పరిస్థితిని ఆ ఒడ్డును కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఆ నదిలో దేవత ఉన్నది, గంగమ్మ తల్లి. అట్లాంటి ఒక నదిలో ఉన్న దేవత ఈ శివయ్య చాలా సేపటి నుంచి కూర్చొని ఏడటం చూసి జాలి కలిగి
జాలి కలిగితే పాపం పేదవాడు కదా, ఇతనికి ఎట్లయినా సహాయం చేద్దామని ఆ నదీ దేవత పైకి వచ్చి, ఏమిటయా శివయ్య ఏడుస్తున్నావు, ఏం జరిగిందంటే, ఏం చెప్పాను తల్లి, నేను కట్టెలు కట్టుకుని బతుకుతానమ్మా, ఆ గొడ్డలి కింద పడిపోయిందమ్మా, నేను ఏం చేశాను. అట్లా అంటావా, సరే నేను ఇస్తాను ఉండని చెప్పి నీళ్ళలో మునిగి బయటకు వచ్చేటప్పుడు ఒక బంగారు గొడ్డలి తీసుకుని ఈ శివయ్యకి ఇస్తుంది. శివయ్య చూస్తాడు, ఇదిగో శివయ్య, ఈ గొడ్డలి నీదే, తీసుకో. అప్పుడు శివయ్య అంటాడు, అమ్మా తల్లి, నువ్వెవరో దేవతలా ఉన్నావు, కానీ నేను కట్టెలు కొట్టింది ఈ గొడ్డలతో కాదమ్మా, ఇది నాది కాదమ్మా. అదేమిటయ్యా శివయ్య, పిచ్చివాళ్ళలాగా ఉన్నావే, నీకు బంగారు గొడ్డలు ఇస్తుంటే ఈ గొడ్డలు ఉంటే ఎంత డబ్బు వస్తుంది, ఎంత ధనం వస్తుంది, తీసుకుని అమ్ముకొని హాయిగా సుఖంగా ఉండొచ్చు, తీసుకో. వద్దమ్మా, నాకు నాది కాదు, నాకు వద్దమ్మా, ఇది నాది కాదు, నాది కానప్పుడు నేను తీసుకోనమ్మా. సరే అని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంట్లో నుంచి పైకి వచ్చి ఇంకొక గొడ్డలు తీసుకొని, శివయ్య చూడు, తలతలా మెరుస్తుంది, ఇదేమన్నా నీదేమో చూడు అని ఒక వెండి గొడ్డలు ఇస్తాడు. శివయ్య అది చూసి, అమ్మా ఇది కూడా నాది కాదమ్మా, ఇది కూడా నాది కాదు, నేను ఇట్లాంటి గొడ్డలతో నేను కొట్టలేదు, ఇది నాది కాదు, అయినా నాకెందుకమ్మా, ఇది నా గొడ్డలి నాకు ఉంటే చాలు. దేవత సంతోషించింది, శివయ్య నిజాయితీకి సంతోషించింది. సరే మళ్ళీ మాయమైపోయి మళ్ళీ ఈసారి నీళ్ళల్లో నుంచి ఆ శివయ్య గొడ్డల్ని తీసుకొస్తాడు. అది ఇనుప గొడ్డలి, ఇనుముతో తయారు చేస్తాడు. చూసి శివయ్య, అమ్మా ఇది నాదే, దీంతో నేను కట్టెలు కొట్టుకొని జీవిస్తున్నానమ్మా అని చెబుతాడు. అప్పుడు దేవత సంతోషించి, ఓ శివయ్య, పేదరికములో మగ్గుతున్నప్పటికీ కూడా నువ్వు ఇతరుల దానికోసం ఆశపడకుండా, వేరే నీది కాని దానికోసం ఆశపడకుండా, నిజాయితీగా నువ్వు నీ వస్తువు ఏదైతే ఉందో దాన్నే కావాలని అడిగావు, కానీ ఇతరులైన వాటి కోసం ఆశపడలేదయ్యా. నీ నిజాయితీ నాకు ఎంతగానో నచ్చింది, కాబట్టి నీకు ఈ 2 గొడ్డలను కూడా ఇస్తున్నాను, తీసుకో, ఇది నా ఆశీర్వచనం అనుకో, అంతేగాని వేరే అనుకోవద్దు అని చెప్పి ఆ 2 గొడ్డలను కూడా మొత్తం 3 గొడ్డలను ఇచ్చేసింది దేవత. అంటే శివయ్య నిజాయితీకి సంతోషించి, శివయ్య నిజాయితీని మెచ్చుకుంది దేవత. అంటే ఇక్కడ ఏమని అర్థమైంది మీకు, నిజాయితీ అనేది మనకి మేలు చేస్తుంది, నీతి అనేది మనకి మేలు చేస్తుంది, నిజాయితీ మనకు లాభాలను కలిగిస్తుంది. కొన్నిసార్లు మనకి ఓడిపోయినట్లు అనిపించినా నిజాయితీ అనేది ఎప్పటికైనా గెలుస్తుంది. నిజాయితీకి లాభాలు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. మనకి మహానుభావులు కూడా నిజాయితీగా జీవించారు. స్వామి వివేకానంద, ఆయన కూడా చిన్నప్పుడు మొదటి నుంచి ఆయన నిజాయితీ, పాఠశాలలో స్కూల్లో స్వామి వివేకానంద మరి టీచర్ గారు మందలించిన సమయంలో ఆయన కాకుండా మిగతా వాళ్ళని బల్లల మీద నించోమంటారు. కానీ నిజంగా అరిచింది ఎవరు? వివేకానంద. పిల్లవాడిగా ఉన్నప్పుడు అరిచాడు. అప్పుడు నిజాయితీగా మాస్టర్ గారు నేను అరిచానని చెప్పి వాళ్ళందరితో పాటు నించుంటారు. అలానే గాంధీ మహాత్ముడు కూడా
ఆయన కూడా నిజాయితీగా చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. నీతి నిజాయితీలు మనకి ఎంతో మేలు చేస్తాయి. మరి అలాంటి ఒక కథని మనం తోటమాలి నిజాయితీ అనే కథను మనం చెప్పుకుందాం. ఈ తోటమాలి ఎలాంటి నిజాయితీ కలిగి ఉన్నాడు, ఆ నిజాయితీ కలగడం వల్ల ఆయన కలిగిన ప్రయోజనాలు ఏంటి అనేటువంటి కథ ద్వారా చెప్పుకుందాం. అనగనగా రామాపురం అనే గ్రామంలో సూరన్న అనే భూస్వామి ఉండేవాడు. ఆయనకు 100 ఎకరాల కొబ్బరి తోట, 70 ఎకరాల జామ తోట, 50 ఎకరాల మామిడి తోట ఉన్నాయి. వాటిని చూసుకోవటానికి కొందరు తోటమాలులను నియమించాడు. మామిడి తోట బాగోగులను చూసుకోవటానికి రంగన్న అని అతన్ని నియమించాడు. అతడు చాలా నిజాయితీపరుడు. ఆ తోటను తన కన్నబిడ్డ వలె, కనురెప్ప వలె చక్కగా చూసుకుంటున్నాడు. అనగనగా ఒక ఊరు, గ్రామము, గ్రామం అంటే ఊరు. ఏ ఊరు? ఊరు పేరేమిటి? రామాపురం. ఆ ఊరిలో సూరన్న అనే భూస్వామి, అంటే ఒకప్పుడు ఉండేవారు పల్లెల్లో. భూస్వామి అంటే భూములు ఎక్కువగా కలిగిన వారు. అంటే 100 ఎకరాల పొలం ఉన్నటువంటి పొలాన్ని ఎకరాల్లో కొలుస్తారు. 100 ఎకరాలు. ఇప్పుడు లేరు అట్లాంటి వాళ్ళు, చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళని భూస్వాములని, జమీందారులని అంటుంటారు. ఆ భూస్వామి గారి పేరేమిటి? సూరన్న. రామాపురంలో ఉన్న భూస్వామి పేరు సూరన్న. ఆయనకి చూడండి ఎంత పొలం ఉందో. 100 ఎకరాల కొబ్బరి తోట, 70 ఎకరాల జామ తోట, 50 ఎకరాల మామిడి తోట ఉన్నాయి. వాటిని చూసుకోవటానికి తోటమాలులు, వాటిని కాపలా కాయటానికి, వాటి నీళ్లు పెట్టడానికి, కాయలు కోయటానికి, ఇట్లాంటి కోసం కొంతమందిని తోటమాలులు పెట్టాడు. మరి మామిడి తోట ఎంత ఉంది? మామిడి తోట 50 ఎకరాలు. చూసుకోవటానికి బాగోగులు, బాగోగులు అంటే మంచి చెడులు, అంటే ఆ మామిడి తోటకి కాపలా కాయటం, వాటికి నీళ్లు పెట్టడం, వాటికి ఎరువులు వేయటం, ఇవన్నీ చూసుకోవటానికి రంగన్న అనేటువంటి వాడిని నియమించాడు. ఎలాంటి వాడు రంగన్న? నిజాయితీ పరుడు. ఎట్లా చూసుకున్నాడంటే ఆ తోటని కన్నబిడ్డవలే, కనురెప్పవలే, కనురెప్పలాగా చూసుకున్నాడు. చక్కగా చూసుకున్నాడు. అట్లా చూసుకుంటున్న సమయంలో ఏం జరిగిందో చూడండి. ఒకరోజు సూరన్న ఇంటికి బంధువులు వచ్చారు. వేసవకాలం అవడంతో మామిడి పండు తీసుకురమ్మని కబురు పంపాడు సూరన్న. రంగన్న పెద్దవిగా ఉన్న పళ్ళను కోసి ఒక గంప నిండా తీసుకొచ్చి యజమాని ముందు ఉంచాడు. ఇంట్లో అంతా పళ్ళు తీసుకుని తిన్నారు. వాటిలో అధిక భాగం పండ్లు పుల్లగా ఉన్నాయి. ఆ విషయమే సూరన్నతో అన్నారు. ఆయనకు పట్టరాని ఆవేశం వచ్చింది. వెంటనే రంగన్నకు కబురు పంపాడు. నువ్వు చాలా కాలంగా తోట పని చూస్తున్నావు. ఏ చెట్టు పండ్లు మధురంగా ఉంటాయి, ఏ చెట్టు పండ్లు పుల్లగా ఉంటాయి అన్నది తెలియదా అంటూ సూరన్న రంగన్నను మందలించాడు.
సూరన్నకి మామిడి తోట ఎన్ని ఎకరాలు ఉంది? 50 ఎకరాలు. మామిడి తోటని కాపలా కాస్తున్నాయి. తోటమాలి పేరేమిటి? రంగన్న. రంగన్న ఎలా చూస్తున్నాడు? కన్న బిడ్డ ఆ తోటని కన్న బిడ్డ, కొడుకు కూతురులాగా చూసుకుంటున్నాడు. కనురెప్ప వలె ఎవరు రాకుండా, ఏ పశువులు గాని ఏవి రాకుండా కాపాడుతుంది. సరే, ఒక రోజు భూస్వామి సూరన్న ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు అంటే చెప్పండి, చుట్టాలు వచ్చారు. బంధువులు అంటే చుట్టాలు. చుట్టాలు వచ్చారు. అది ఏ కాలం అట? వేసవి కాలం, ఎండాకాలం. మరి ఎండాకాలంలో మామిడికాయలు బాగా కాసేది. మామిడి పండ్లు. కబురు పెట్టాడు సూరన్న, రంగన్న మంచి చుట్టాలు వచ్చారు, వాళ్ళు మన తోటలో కాయలు అడుగుతున్నారు, మంచి కాయలు తీసుకొని రమ్మను. సరే, యజమాని చెప్పాడని చెప్పి ఒక గంప నిండా పోసుకొని తీసుకొచ్చి చుట్టాలకి పెట్టాడు సూరన్న. తిన్నారు వాళ్ళు. అయితే పుల్లగా ఉన్నాయి. అధిక భాగం, అధికం అంటే ఎక్కువ, ఆ తెచ్చిన గంపలోని పళ్ళల్లో ఎక్కువ భాగం. అధికం దానికి వ్యతిరేక పదం అల్పం. అధికం అంటే ఎక్కువ, అల్పం అంటే తక్కువ. ఎక్కువ పళ్ళన్నీ పుల్లగా ఉన్నాయి, అంటే ఇంకా పండల. వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళారు సూరన్నతో, ఏమిటయ్యా ఇట్లాంటి పండ్లు తెచ్చావు, మాకు రుచి చూపించావు, అన్ని పుల్లగున్నాయి కదా, తినలేకపోయామే అని సూరన్నతో చెప్పారు వచ్చిన బంధువులు. అప్పుడు సూరన్నకు ఆవేశం వచ్చింది, పట్టరాని కోపం వచ్చింది. ఇదేమిటి, నేను మంచి తీయగా ఉన్న పళ్ళు తెమ్మంటే ఇలాంటి పుల్లటి పళ్ళు తెచ్చాడేమిటి ఈ రంగన్న? వెంటనే తన దగ్గర ఉన్న పని వాళ్ళతో పంపించాడు, రంగన్న పిలుచుకోనండి. రంగన్నకు కబురు. రంగన్న వచ్చి, ఏమిటయ్యా రంగన్న, నువ్వేదో బాగా చూస్తున్నావు అనుకున్నాను తోట, ఇన్ని రోజుల నుంచి నువ్వు తోటలో ఉంటున్నావు, ఏ చెట్టు పండ్లు మధురముగా, మధురం అంటే తీయగా, మధురం అంటే ఏమిటి? తీయగా. ఇన్ని రోజుల నుంచి మామిడి తోటకు నువ్వు కాపలా కాస్తున్నావు, మరి ఏ చెట్టు పండ్లు తీగా ఉంటాయి, ఏ చెట్టు పండ్లు పుల్లగా ఉంటాయని తెలియదు, ఆ మాత్రం జ్ఞానం లేదు నీకు అంటూ పెద్దగా అరిచాడు, కోపడ్డా. ఎందుకని? వచ్చిన చుట్టాల ముందు తన పరువు పోయింది. ఇన్ని ఎకరాల పొలం ఉంచుకొని నేను, వాళ్ళ చుట్టాలు నన్ను ఏమిటి ఇట్లా పొల్లగా ఉన్నాయని అనే మాట అనేటువంటి సూరన్న కోపం వచ్చింది. ఆపుకోలేని కోపం వచ్చింది. అడిగాడు రంగన్న, తెలియదు ఆ మాత్రం? ఏ చెట్టు కాయలు పుల్లగా ఉంటాయి, ఏ చెట్టు కాయలు తీయగా ఉంటాయి, ఆ మాత్రం తెలీదా? ఇన్ని రోజుల నుంచి కాపలా ఉంటున్నావు అనేటప్పటికీ అప్పుడు రంగన్న ఏమన్నాడు, అయ్యా, నేను కాపలా మాత్రమే కాసేవాడిని, ఏ చెట్టు ఫలం ఇంతవరకు నేను తినలేదు, ఏ చెట్టు పండు పులుపో, ఏ చెట్టు పండు తీయనో నాకు తెలియదు, క్షమించండి అని రంగన్న సూరన్నతో అన్నాడు. అతని నిజాయితీకి సూరన్న సంతోషించాడు. జీతం పెంచి మంచి బహుమతి ఇచ్చి పంపాడు. నీతి, నిజాయితీ అనేది కలకాలం ఉంటుంది. రంగన్న ఎక్కడికి వెళ్ళాడు? సూరన్న దగ్గరికి వెళ్ళాడు. సూరన్న కబురు చేస్తే వెళ్ళాడు. సూరన్న కోపానికి కారణం ఏమిటి? తీయటి పండ్లు తెమ్మని చెబితే ఆ పండ్లన్నీ ఎలా ఉన్నాయంట? పుల్లగా ఉన్నాయి. అప్పుడు పెద్దగా అరిచాడు,
ఇన్ని రోజుల నుంచి నువ్వు కాపలాగాస్తున్నావు, ఆ మాత్రం నీకు తెలియదా? ఏ చెట్టు కాయలు తీయగా ఉంటాయో, ఏ చెట్టు కాయలు పులుపుగా ఉంటాయో ఆ మాత్రం తెలియదా నీకు అంటే, అప్పుడు రంగన్న ఈ రకంగా అన్నా, అయ్యా నేను కాపలా మాత్రమే కాసేవాడిని. చూడండి ఏమంటున్నాడు రంగన్న, చూడండి, నేను కాపలా మాత్రమే కాయమన్నారండి నన్ను మీరు. ఏ చెట్టు ఫలం ఇంతవరకు నేను తెలియలేదు. ఏ చెట్టు ఫలం, ఫలం అంటే పండు, కాయ. నేను ఏ చెట్టు కాయ నేను తినలేదండి. నా ఉద్యోగం కాపలా కాయటం వరకే. నేను ఒక కాయ కూడా కోసుకొని తినలేదు. అలాంటప్పుడు నాకు ఏ చెట్టు పండు పులుపు, ఏ చెట్టు పండు తీయనో అనేది నాకు ఎట్లా తెలుస్తుందండి? క్షమించండి అని రంగన్న సూరన్నతో అన్నాడు. నన్ను క్షమించండి, నన్ను కాపలా కాయమన్నారు కానీ నన్ను తినమని మీరు చెప్పలేదు కదండి. నేను ఇంతవరకు ఒక చెట్టు కాయ కూడా పోయలేదు. నాకు ఎట్లా తెలుస్తుందండి ఏ చెట్టు పండు తీయనో, ఏ చెట్టు పండు పుల్లనో అని అనేటప్పటికీ సూరన్న ఆశ్చర్యపోయాడు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఆ నిజాయితీకి సూరన్న సంతోషించాడు. నీలాంటి వాళ్ళేనైనా కావాల్సింది అని చెప్పి జీతం పెంచి మంచి బహుమతి ఇచ్చి పంపాడు. జీతం పెంచేశాడు. ఇంత నిజాయితీ పనులు నేను చూడలేదు అని చెప్పి జీతం పెంచి మంచి బహుమతి ఇచ్చి పంపాడు. ఏమిటి కథ ద్వారా నీతి? నిజాయితీ అనేది కలకాలం ఉంటుంది. నిజాయితీ అనేది కలకాలం శాశ్వతంగా ఉంటుంది. ఎప్పుడైనా నిజం అనేది గెలుస్తుంది. నిజాయితీ పరులు గౌరవాన్ని పొందుతారు, లాభాలు పొందుతారు. ఉదాహరణకి ఇక్కడ సూరన్న, ఈ కథలో సూరన్న. ఇంతకు ముందు కథలో మరి నది దేవత గొడ్డలి శివన్నకి ఏం చేసింది? 3 గొడ్డలు ఇచ్చేసి, బంగారం, వెండి, ఇనుప. అక్కడ ఇవ్వటానికి కారణం ఏమిటి? ఆ శివన్లో ఉన్న నిజాయితీ. అట్లానే ఇక్కడ సూరన్న నిజాయితీకి మెచ్చుకున్నటువంటి వాళ్ళ యజమాని రంగన్న, నిజాయితీకి మెచ్చుకున్నటువంటి వాళ్ళ యజమాని సూరన్న సంతోషించి జీతం పెంచడమే కాకుండా ఒక గొప్ప బహుమతిని కూడా ఇచ్చి పంపాడు. జీవితంలో మన జీవితాల్లో కూడా పిల్లలు చిన్నతనం నుంచి కూడా నిజాయితీగా ఉండాలి. అంటే మనది కానిది ఏది మనం తీసుకోకూడదు. మనది మాత్రం మనం గ్రహించాలి. నిజాయితీగా ఉండాలి. ఇతరులది తీసుకోవాలి కానీ, ఇతరుల దగ్గర దొంగతనం చేయాలి కానీ, దోపిడీ చేయాలని కానీ ఆలోచన పనికి రాదు. దానివల్ల నష్టమే. నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా లాభం, మేలు జరుగుతుంది అనే విషయం మనకి తోటమాలి నిజాయితీ అనే కథ ద్వారా మనం గ్రహించాము. ఏం తెలుసుకున్నాం? నీతి, నిజాయితీ అనేది కలకాలం ఉంటుంది. జీవితంలో నిజాయితీ అనేది శాశ్వతంగా ఉంటుంది. మహానుభావులు జీవితాల్లో కూడా వాళ్ళు నిజాయితీగా ఉంటుండే వాళ్ళు గొప్పవాళ్ళు, మహాత్ములు. ఎవరెవరు వాళ్ళు? స్వామి వివేకానంద, గాంధీ మహాత్ముడు, సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే వీళ్ళందరూ నిజాయితీ. మాధవవర్మ అనేటువంటి రాజుగారు ఉన్నారు. మాధవవర్మ అనే రాజు, ఆయన ధర్మప్రభు. ఒకరోజు వాళ్ళ అబ్బాయి, యువకుడు అంటే కుర్రవాడు, ఆయన కుర్రవాడు వేగంగా, కుర్రవాడు కదా, వేగంగా
గుర్రం కట్టిన రథం మీద వేగంగా పోతూ ఉంటే ఎవరు పోతూ ఉంది? మాధవవర్మ కుమారు యువరాజు పోతూ ఉంటే ఆ వేగానికి రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు బయటికి అదే సమయంలో వచ్చాడు. ఈ వేగంగా వెళ్తున్నటువంటి ఆయన రథం కింద పడి పిల్లవాడు చనిపోయాడు. ఆ పిల్లవాడిని తీసుకుని వాళ్ళ అమ్మ వచ్చి రాజుగారి దగ్గరికి, మాధవవర్మ గారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ, అయ్యా ఎవరో తెలియదు, ఇట్లా రోడ్డు మీద వెళ్తున్న ఒక రథం కింద పడి మా పిల్లవాడు చనిపోయాడు, న్యాయం చేయండి అయ్యా. సరే, మాధవవర్మ ధర్మప్రభువుగా నిజాయితీ పిలిపించాడు, మంత్రులు పిలిపించాడు. ఏం జరిగింది? ఒక రథం వెళ్ళి వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చేసింది ఎవరు? యువరాజు. రథం వెళ్ళిందంటే అది తగిలి చనిపోయాడు. మరి దీనికి శిక్ష ఏముంది? న్యాయశాస్త్రంలో ఏముంది శిక్ష? చదివి వినిపించమంటే ఉరిశిక్ష వేయాలని ఉంది. ఇట్లా అకారణంగా ఒక పిల్లవాడిని చంపితే ఉరిశిక్ష, వెంటనే ఉరిశిక్ష వేసేయండి వారిని పట్టుకోని. అప్పుడు వాళ్ళు ఆ ధర్మాధికారులు, మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు, అయ్యా రాజుగారు ఒక్క నిమిషం ఆలోచించండి, ఆ రథం నడిపింది ఎవరో కాదండి, మన యువరాజు గారు. యువరాజైనా ఎవరైనా సరే నీతి అందరికీ సమానమే, న్యాయం అందరికీ సమానమే అని చెప్పేటప్పటికి ఆ తీర్పు చెప్పి మళ్ళా వచ్చాడు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఏడ్చాడు. కన్న కొడుక్కి ఉరిశిక్ష అమలు చేయాలా అని. కానీ నిజాయితీ, నీతి మళ్ళా చెప్పాడు. వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, ఎవరు? మంత్రులు. అయ్యా కొడుకు కదా కాబట్టి మీరు అట్లాంటిది, మిగతా వాళ్ళకి వేరే రకంగా తీర్పు చెప్పిన వాళ్ళకి కొడుకు అక్కడ చెప్పకూడదని మీరు మార్చుకోండి, కావాలంటే ఆ ముసలమ్మకి కొన్ని వందల లక్ష రూపాయల డబ్బులు ఇద్దామండి, మీరు మార్చుకోండి, ఆమెకి ఇల్లు కట్టిద్దామండి, మీరు మార్చుకోను. నీతి నిజాయితీ మారే ప్రసక్తి లేదు. అలాంటి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు, అలానే నిజాయితీ కలిగిన కొంతమంది జడ్జిలు, న్యాయాధికారులు తమ బిడ్డ తప్పు చేసినా సరే సరైనటువంటి నీతితో, నిజాయితీ. ఇక ఈ పాఠంలో తోటమాలి నిజాయితీ యజమాని మెచ్చుకుని బహుమతి ఇచ్చాడు, జీతం కూడా ఇచ్చాడు. పాఠం నేను చదువుతాను, మీరు చక్కగా చదవండి నాతో పాటు. తోటమాలి నిజాయితీ. అనగనగా రామాపురం అనే గ్రామంలో సూరన్న అనే భూస్వామి ఉండేవాడు. ఆయనకు 100 ఎకరాల కొబ్బరి తోట, 70 ఎకరాల జామ తోట, 50 ఎకరాల మామిడి తోట ఉన్నాయి. వాటిని చూచుకోవడానికి కొందరు తోటమాలులను నియమించాడు. మామిడి తోట బాగోగులను చూచుకోవడానికి రంగన్న అనే అతన్ని నియమించాడు. అతడు చాలా నిజాయితీపరుడు. ఆ తోటను తన కన్నబిడ్డ వలె, కనురెప్ప వలె చక్కగా చూచుకుంటున్నాడు. ఒకరోజు సూరన్న ఇంటికి బంధువులు వచ్చారు. వేసవికాలం అవడంతో
మామిడి పండ్లు తీసుకురమ్మని కబురు పంపాడు సూరన్న. రంగన్న పెద్దవిగా ఉన్న పళ్ళను కోసి ఒక గంప నిండా తీసుకొచ్చి యజమాని ముందు ఉంచాడు. ఇంట్లో అంతా పళ్ళు తీసుకుని తిన్నారు. వాటిలో అధిక భాగం పండ్లు పుల్లగా ఉన్నాయి. ఆ విషయమే సూరన్నతో అన్నారు. ఆయనకు పట్టరాని ఆవేశం వచ్చింది. వెంటనే రంగన్నకు కబురు పంపాడు. నువ్వు చాలా కాలంగా తోట పని చూస్తున్నావు. ఏ చెట్టు పండ్లు మధురంగా ఉంటాయి, ఏ చెట్టు పండ్లు పుల్లగా ఉంటాయి అన్నది తెలియదా అంటూ సూరన్న రంగన్నను మందలించాడు. అయ్యా, నేను కాపలా మాత్రమే కాసేవాడిని. ఏ చెట్టు ఫలం ఇంతవరకు నేను తినలేదు, ఏ చెట్టు పండు పులుపు, ఏ చెట్టు పండు తీయను నాకు తెలీదు, క్షమించండి అని రంగన్న సూరన్నతో అన్నాడు. అతని నిజాయితీకి సూరన్న సంతోషించాడు. జీతం పెంచి మంచి బహుమతి ఇచ్చి పంపాడు. నీతి, నిజాయితీ అనేది కలకాలం ఉంటుంది. చక్కగా చెప్పారు. కొన్ని ముఖ్యమైన మాటల్ని మీరు రాసుకోండి. తోటమాలి, నిజాయితీ, భూస్వామి, బాగోగులు, కన్నబిడ్డ, వేసవి కాలం, పట్టరాని ఆవేశం, మధురం, బహుమతి, కలకాలం, క్షమించు. వాళ్ళకంటే తోటమాలి, నిజాయితీ, భూస్వామి, బాగోగులు.
కన్న బిడ్డ. వేసవి కాలం. పట్టరాని ఆవేశం. మధురం. బహుమతి. కలకాలం. క్షమించు. తోటమాలంటే ఏం చేస్తుంటాడు చెప్పండి? తోటకు కాపలా ఉండేవాడు. ఎవరు తోటమాలి పాఠంలో? రంగన్న. నిజాయితీగా ఉండటం, నీతిగా ఉండటం. భూస్వామి అంటే వందల ఎకరాల పొలం ఉండటం. ఎవరు మనకి పాఠంలో? 100 ఎకరాల పొలం ఎవరికి? రంగన్న. సూరన్నకు. ఎవరికి? సూరన్నకు. బాగోగులు అంటే ఏం చెప్పుకున్నాం? మంచి చెడు. అంటే ఆ మామిడి తోటకు సంబంధించిన మంచి చెడులన్నీ రంగన్న చూసుకునేవాడు. కన్న బిడ్డ, సొంత బిడ్డలాగా, కొడుకులాగా, కూతురులాగా చూసుకునేవాడు తోటని. ఏ తోట? మామిడి తోటని. ఎవరు? రంగన్న. వేసవి కాలం అంటే ఎండాకాలం. పట్టరాని ఆవేశం అంటే ఆపుకోలేని కోపం. ఎందుకు వచ్చింది? ఎవరికి వచ్చింది? సూరన్నకు వచ్చింది. భూస్వామి. ఎందుకని వచ్చింది? ఎలాంటి కాయలు? పుల్లటి కాయలు ఇచ్చాడు రంగన్న. అందుకని ఆ వచ్చిన చుట్టాల ముందు అమ్మానం పడ్డాడు. ఇన్ని ఎకరాల తోటను కూడా మంచి కాయలు లేకుండా ఇదేంటి పుల్లటి కాయలు ఇచ్చాడు ఆయనకి. మధురం. మామిడికాయ మధురంగా ఉంటుంది. తెలుగు భాష కూడా మధురంగా ఉంటుంది. అంటే తీయగా. బహుమతి. ఇంగ్లీష్ లో ప్రైజ్ అంటామే, అలాంటి బహుమతి. బహుమతి ఎవరిచ్చారు? సూరన్న ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? రంగన్న నిజాయితీని మెచ్చుకొని సూరన్న ఇచ్చాడు. కలకాలం అంటే ఎక్కువ కాలం, చిరస్థాయి, శాశ్వతం అంటామే అట్లా. ఏది నిలిచేది ఎక్కువ కాలం? ఇందాక మరి ఆ గొడ్డల గురించి చెప్పుకున్నామంటే ఆ శివన్న నిజాయితీ. అలాగనే మాధవ వర్మ చెప్పుకున్నామంటే ఆ రాజుగారి నిజాయితీ, నీతి, నిజాయితీ. కలకాలం అంటే ఎక్కువ కాలం. క్షమించండి. క్షమించమని వేడుకున్నది ఎవరు? సూరన్న వేడుకున్నాడు. క్షమించండి, నాకు తెలియదండి. మరి ఏకాయ పులుపు, ఏకాయ పండు, ఏకాయ తీపో నాకు తెలియదండి. నేను తోటని కాపలాగా ఉన్నారు కాబట్టి కాశాను, అంతేగాని నేను ఆ కాయను కోసి తినలేనండి. ఆ నిజాయితీకి మరి మెచ్చుకున్నటువంటి సూరన్న బహుమతిని అందజేశాడు. నిజాయితీ అనేది ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? నిజాయితీ అనేటువంటిది కలకాలం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి మీరు పిల్లలందరూ మీరు ఎలా ఉండాలి? నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండడం అంటే మనది కాని దాన్ని, ఇతరుల వస్తువులు కానీ ఇతరులు మనం తీసుకోకూడదు. మనకు అందుబాటు మనదైన దాన్ని మనం తీసుకోవాలి. ఇతరుల వస్తువులు, ఇతరుల డబ్బుల కోసం ఆశపడకూడదు అనేది చెప్తుంది. మరి మీరు కథ మొత్తం విన్నారు కాబట్టి ఈ కథని సొంత మాటల్లో మీరు రాస్తారు కదా కథని. ఈ కథ మొత్తాన్ని ఒక 10 వాక్యాల్లో సొంతంగా మీ మాటల్లో రాయండి. తర్వాత పాఠంగా మనం ఒక చక్కటి చరిత్రకు సంబంధించినటువంటి ఒక పాఠాన్ని మనం తెలుసుకుందాం. తోటమాలి నిజాయితీ.
8. తోటమాలి నిజాయితీ. అనగనగా రామాపురం అనే గ్రామంలో సూరన్న అనే భూస్వామి ఉండేవాడు. ఆయనకు 100 ఎకరాల కొబ్బరి తోట, 70 ఎకరాల జామ తోట, 50 ఎకరాల మామిడి తోట ఉన్నాయి. వాటిని చూచుకోవడానికి కొందరు తోటమాలులను నియమించాడు. మామిడి తోట బాగోగులను చూచుకోవడానికి రంగన్న అనే అతన్ని నియమించాడు. అతడు చాలా నిజాయితీపరుడు. ఆ తోటను తన కన్న బిడ్డవలే, కనురెప్పవలే చక్కగా చూచుకుంటున్నాడు. ఒకరోజు సూరన్న ఇంటికి బంధువులు వచ్చారు. వేసవికాలం అవడంతో మామిడి పండ్లు తీసుకురమ్మని కబురు పంపాడు సూరన్న. రంగన్న పెద్దవిగా ఉన్న పళ్లను కోసి ఒక గంప నిండా తీసుకొచ్చి యజమాని ముందు ఉంచాడు. ఇంట్లో అంతా పళ్ళు తీసుకుని తిన్నారు. వాటిలో అధిక భాగం పండ్లు పుల్లగా ఉన్నాయి. ఆ విషయమే సూరన్నతో అన్నారు. ఆయనకు పట్టరాని ఆవేశం వచ్చింది. వెంటనే రంగన్నకు కబురు పంపాడు. నువ్వు చాలా కాలంగా తోటమని చూస్తున్నావు. ఏ చెట్టు పండ్లు మధురంగా ఉంటాయి, ఏ చెట్టు పండ్లు పుల్లగా ఉంటాయి అన్నది తెలియదా అంటూ సూరన్న రంగన్నను మందలించాడు. అయ్యా, నేను కాపలా మాత్రమే కాసేవాడిని. ఏ చెట్టు ఫలం ఇంతవరకు తినలేదు. ఏ చెట్టు పండు పులుపో, ఏ చెట్టు పండు తీయను నాకు తెలియదు, క్షమించండి అని రంగన్న సూరన్నతో అన్నాడు. అతని నిజాయితీకి సూరన్న సంతోషించాడు. జీతం పెంచి మంచి బహుమతి ఇచ్చి పంపాడు. నీతి: నిజాయితీ అనేది కలకాలం ఉంటుంది. పిల్లలు అందరికీ శుభోదయం. మనం తోటమాలి నిజాయితీ కథ చెప్పుకున్నాం 8వ పాఠంగా. మరి తోటమాలైనటువంటి రంగన్న నిజాయితీతో విలువైన బహుమానాన్ని పొందారు. అంటే నిజాయితీ ఎప్పుడైనా మనిషికి ఉపయోగపడుతుంది, గుర్తింపును తెస్తుంది. నీతి నిజాయితీలు అనేటువంటివి జీవితంలో అవసరాలు. వాటి వల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు కలిగినా ఎప్పటికైనా సరే నీతి నిజాయితీల గుర్తింపు ఉంటుంది, విలువ ఉంటుంది. ఆ నీతి నిజాయితీల వల్ల మెప్పును పొందుతారు, మరి వారు గుర్తింపు పొందుతారు, విలువైన బహుమానాలు పొందుతారు అని మనం తోటమాలి నిజాయితీ పాఠం ద్వారా చెప్పుకున్నాం. మరి ఇప్పుడు మనం పాఠంలో ఉన్నటువంటి అభ్యాసాలకు సంబంధించిన ప్రశ్నలను మనం పరిశీలించి వాటికి సమాధానాలు తెలుసుకొని మన నోట్సుల్లో మీరు రాసుకుందరుగా. అభ్యాసం 1 మొట్టమొదటగా అర్థాలు. భూస్వామి చాలా భూమి కలవాడు. ఎకరం 100 సెంట్ల భూమి. తోటమాలి తోటకు కాపలా ఉండేవాడు. బాగోగులు మంచి చెడులు. కన్నబిడ్డ సొంత బిడ్డ. మొట్టమొదటి అర్థం అంటే భూస్వాములు ఒకప్పుడు ఉండేవారు. ముఖ్యంగా పల్లెల్లో 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఒకరి కిందే ఉండేవి. వాళ్ళని భూస్వాములని, మరి జమీందారులని అంటూ ఉండేవి. వాళ్ళ దగ్గరనే ఉండే పొలం మొత్తం. వాళ్ళు రైతులకు ఇస్తూ ఉండేవాళ్ళు. రైతుల దగ్గర నుంచి కౌలుకి ఇచ్చి రైతుల దగ్గర నుంచి పంటను తీసుకుంటారు. వీళ్ళు భూస్వాములు. ఎకరం పొలాలు ఎకరాల్లో కొలుస్తున్నారు. 100 సెంట్లు ఉంటే 1 ఎకరం. వాళ్ళ సెంటు వాళ్ళ దానికి ఒక 100 అడుగులని ఇట్లాగా కొలతలు ఉన్నాయి. మీకు పల్లెల్లో పొలాలు మీరు కూడా మరి మాకు చెబుతుంటారు కదా, మాకు 2 ఎకరాల పొలమును, 3 ఎకరాల పొలమును. రైతులైతే, రైతు కుటుంబం అయితే మెట్టను, మాగాణను
మెట్ట భూములు అంటే వర్షాధార పొలాలు. మాగాణి అంటే ఎప్పుడు నీళ్లతో పండే పంటలు, వరి, చెరకు ఇట్లాంటివి. అదే మరి మెట్ట పంటలు అంటే పత్తి, జొన్న ఇటువంటివి. తోటమాలి, తోటకు కాపలా ఉండేవాళ్ళని తోటమాలు. మామూలుగా రోడ్డు పక్కన పల్లెల్లో ఉంటుంటే తోట చూస్తుంటారు, బత్తాయి తోటలు, నిమ్మ తోటలు, మామిడి తోటలు ఇట్లా ఉంటుంటాయి. వీటికి ఎవరో కాపలా కాస్తుంటారు. ఎందుకుంటారు? మరి ఏ జంతువు రాకుండా, పశువులు రాకుండా, ఎవరైనా వచ్చి కాయలు పూసుకొని పోకుండా కాపలా కాసే తోటమాలి. బాగోగులు, మంచి చెడులు, ఆ తోటకు సంబంధించిన బాగోగులన్నీ చూసేవాళ్ళు తోటమాలి. కన్నబిడ్డ, సొంత బిడ్డలాగా. రంగన్న మరి పాటలో చెప్పుకునే ఆ తోటల్ని కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు. ఆ చెట్లకి ఏదన్నా ఎరువు వేయటం కానీ, వాటిని కాపలా కాయటం కానీ, ఎలాంటి ఆపదలు అంటే ఇబ్బందులు లేకుండా కన్న బిడ్డల్లాగా తోటను చూశాడు. అందుకే ఆయన అంటే యజమానికి కూడా బాగా ఇష్టం. అర్థాన్ని రాసుకోండి. తర్వాత ఈ క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో జవాబులు రాయండి. ఒకటి, భూస్వామి పేరేమిటి? భూస్వామి పేరు సూరన్న. 2, ఆయనకు ఎన్ని ఎకరాల మామిడి తోట ఉన్నది? జవాబు, ఆయనకు 50 ఎకరాల మామిడి తోట ఉన్నది. 3, రంగన్న ఎలాంటి వాడు? రంగన్న చాలా నిజాయితీ పరుడు. 4, సూరన్న ఇంటికి ఎవరు వచ్చారు? సూరన్న ఇంటికి బంధువులు వచ్చారు. 5, సూరన్న రంగన్నకు ఏమి ఇచ్చి పంపాడు? సూరన్న రంగన్నకు జీతం పెంచి మంచి బహుమతి ఇచ్చి పంపాడు. ప్రశ్నలకు సమాధానాల్ని ఒక్కసారి మీరు పలకండి. 1, భూస్వామి పేరేమిటి? జవాబు, భూస్వామి పేరు సూరన్న. 2, ఆయనకు ఎన్ని ఎకరాల మామిడి తోట ఉన్నది? జవాబు, ఆయనకు 50 ఎకరాల మామిడి తోట ఉన్నది. 3, రంగన్న ఎలాంటి వాడు? రంగన్న చాలా నిజాయితీ పరుడు. 4, సూరన్న ఇంటికి ఎవరు వచ్చారు? సూరన్న ఇంటికి బంధువులు వచ్చారు. 5, సూరన్న రంగన్నకు ఏమి ఇచ్చి పంపాడు? జవాబు, సూరన్న రంగన్నకు జీతం పెంచి మంచి బహుమతి ఇచ్చి పంపాడు. ప్రశ్నలకు సమాధానాలన్నింటినీ మీరు నోట్స్ లో రాసుకోండి.
అభ్యాసం 3లో క్రింది ఖాళీలను పూరించండి. నేను చదువుతాను, మీరు ఈ లోపు ఆలోచన. 1. డాష్ అనే గ్రామంలో సూరన్న అనే భూస్వామి ఉండేవాడు. 2. అతనికి డాష్ ఎకరాల మామిడి తోట ఉన్నది. 3. ఇంట్లో అంతా డాష్ తీసుకొని తిన్నారు. 4. వెంటనే డాష్ కబురు పంపాడు. 5. సూరన్న రంగన్నను డాష్. 6. ఏ చెట్టు డాష్ ఇంతవరకు నేను తినలేదు. సమాధానాలను ఆలోచించండి. ఇప్పుడు సమాధానాలు పరిశీలించండి. డాష్ అనే గ్రామంలో సూరన్న అనే భూస్వామి ఉండేవాడు. రామాపురం అనే ఊర్లో. అతనికి డాష్ ఎకరాల మామిడి తోట ఉన్నది. ఎన్నని చెప్పుకున్నాం? 50 ఎకరాల మామిడి. ఇంకా కొబ్బరి తోటలు ఉన్నాయని చెప్పుకున్నాను. ఇంట్లో అంతా డాష్ తీసుకొని తిన్నారు. ఒకసారి ఎవరు వచ్చారు ఇంటికి? చుట్టాలు, బంధువులు వచ్చారు. వాళ్ళు మామిడికాయ వాళ్ళ కోసం తీసుకెళ్తే ఆ పళ్ళు తిన్నారు. వెంటనే డాష్ కబురు పంపాడు. పళ్ళన్నీ ఎలా ఉన్నాయని చెప్పుకున్నాం? పుల్లగా ఉన్నాయి. మరి భూస్వామికి, సూరన్నకి కోపం వచ్చింది. బంధువులు రాక ఇంటికి వస్తే ఈ పుల్లని పళ్ళు పంపిస్తాడా రంగన్న? అందరి ముందు నా పరువు తీశాడు కదా అని కోపం వచ్చింది. సూరన్న రంగన్నను డాష్ మందలించాడు. ఏమిటి రంగన్న, నువ్వు చేసిన పని? ఈ పుల్లటి కాయ పంపించావేమిటి అని మందలించాడు. అప్పుడు రంగన్న ఏమన్నాడు? ఏ చెట్టు డాష్ ఫలం ఇంతవరకు నేను తినలేదు. అయ్యగారు, మీరు కాపలాగాయమన్నారు కానీ నేను ఇంతవరకు ఒక చెట్టు కాయ కూడా నేను తినలేదు. మరి నాకు ఎట్లా తెలుస్తుంది ఏ చెట్టు కాయ పులుపు, ఏ చెట్టు కాయ తీపి అని చెప్పేటప్పుడు ఆశ్చర్యపోయాడు. రంగన్న నిజాయితీని మెచ్చుకున్నాడు. వీటిని ఖాళీలను మీరు నోట్స్ లో రాసుకోండి. బహువచనాలు రాయండి. 4 రోమనంకి. గ్రామం, భూస్వామి, ఎకరం, తోటమాలి, నిజాయితీ పరుడు, పండు, చెట్టు, బహుమతి. వీటికి సమాధానాలు ఆలోచించండి. గ్రామం, గ్రామాలు. భూస్వామి, భూస్వామి. ఎకరం, ఎకరాలు. తోటమాలి, తోటమాలు. నిజాయితీ పరుడు, నిజాయితీ పరుడు. పండు, పండ్లు. చెట్టు, చెట్లు. బహుమతి, బహుమతి. పలకండి. గ్రామం, గ్రామాలు. భూస్వామి, భూస్వాములు. ఎకరం, ఎకరాలు. తోటమాలి, తోటమాలులు. నిజాయితీ పరుడు, నిజాయితీ పరులు. పండు, పండ్లు. చెట్టు, చెట్లు. బహుమతి, బహుమతులు. వీటిని రాసుకోండి నోట్స్ లో.
తర్వాత 5 వ్యతిరేక పదాలు. గ్రామం, భూస్వామి, పెద్దవి, నిండా, మధురం, మందలించు, నిజాయితీ, బహుమతి. వీటికి సమాధానాలు ఆలోచించండి. మరి చూడండి, గ్రామం పట్టణం, భూస్వామి సేవకుడు, పెద్దవి చిన్నవి, నిండా వెలితి, మధురం చేదు, మందలించు పొగడు, నిజాయితీ అబద్ధం, బహుమతి శిక్ష. పలకండి. గ్రామం పట్టణం, భూస్వామి సేవకుడు, పెద్దవి చిన్నవి, నిండా వెలితి, మధురం, మధురం అంటే తీపి, చేదు, మందలించు పొగుడు లేదా పొగడు, నిజాయితీ అబద్ధం, బహుమతి శిక్ష. వ్యతిరేక పదాలను రాసుకోండి. రోమన్ 6 క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. 1 నియమించు అంటే ఒక పనిని ఇవ్వడం. 2 మధురముగా తీయగా. 3 మందలించు, మందలించటం అంటే మరి హెచ్చరించటం లాంటిది. క్షమించటం, క్షమించు, సంతోషించు, ఆనందించు. వీటిని మీరు సొంత వాక్యాల్లో రాయాలి. ఈ పదాలను ఉపయోగించి మీరు ఆలోచించండి. ఒకటవది చూడండి, నియమించు. రవిని ఉపాధ్యాయుడు విద్యార్థి లీడర్గా నియమించాడు. వాళ్ళ ఉపాధ్యాయుడు, వాళ్ళ మాస్టర్ గారు రవిని లీడర్గా, నాయకుడిగా నియమించాడు, ఎంపిక చేసి. మధురంగా, మామిడి పండ్లు మధురంగా ఉంటాయి, తీయగా. మందలించు, పెద్దలు పిల్లలను మందలిస్తూ ఉంటారు. క్షమించు, తప్పు చేసిన వారిని క్షమించుట ఉత్తముల లక్షణం. సంతోషించు, తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలను చూసి ఎంతో సంతోషిస్తారు. పిల్లల అభివృద్ధిని చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. సొంత వాక్యాలను మీరు నోట్స్ లో రాసుకోండి.
తర్వాత ప్రశ్న 7వ రోమనిక. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. 1. సూరన్నకు ఏ తోటలు ఉన్నాయి? సూరన్నకు 100 ఎకరాల కొబ్బరి తోట, 70 ఎకరాల జామ తోట, 50 ఎకరాల మామిడి తోట ఉన్నాయి. 2. సూరన్నకు ఎందుకు ఆవేశం వచ్చింది? ఒకరోజు సూరన్న ఇంటికి బంధువులు వచ్చారు. రంగన్న పెద్దవిగా ఉన్న మామిడి పండ్లను తెచ్చాడు. వాటిలో అధిక భాగం పండ్లు పుల్లగా ఉన్నాయి. అందుకే సూరన్నకు ఆవేశం వచ్చింది. 3. సూరన్న రంగన్నను ఏమని మందలించాడు? నువ్వు చాలా కాలంగా తోట పని చూస్తున్నావు. ఏ చెట్టు పండ్లు మధురంగా ఉంటాయి, ఏ చెట్టు పండ్లు పుల్లగా ఉంటాయి అన్నది తెలియదా అంటూ సూరన్న రంగన్నను మందలించాడు. 4. రంగన్నకు మామిడి పండ్ల రుచి ఎందుకు తెలియదు? రంగన్న కాపలా మాత్రమే కాసేవాడు. ఏ చెట్టు ఫలం ఇంతవరకు తినలేదు. అందువల్ల రంగన్నకు మామిడి పండ్ల రుచి తెలియదు. మరి ప్రశ్నలు పలకండి ఒకసారి. సూరన్నకు ఏ తోటలు ఉన్నాయి? జవాబు: సూరన్నకు 100 ఎకరాల కొబ్బరి తోట, 70 ఎకరాల జామ తోట, 50 ఎకరాల మామిడి తోట ఉన్నాయి. 2. సూరన్నకు ఎందుకు ఆవేశం వచ్చింది? ఒకరోజు సూరన్న ఇంటికి బంధువులు వచ్చారు. రంగన్న పెద్దవిగా ఉన్న మామిడి పండ్లను తెచ్చాడు. వాటిలో అధిక భాగం పండ్లు పుల్లగా ఉన్నాయి. అందుకే సూరన్నకు ఆవేశం వచ్చింది. 3. సూరన్న రంగన్నను ఏమని మందలించాడు? జవాబు: నువ్వు చాలా కాలంగా తోట పని చూస్తున్నావు. ఏ చెట్టు పండ్లు మధురంగా ఉంటాయి, ఏ చెట్టు పండ్లు పుల్లగా ఉంటాయి అన్నది తెలియదా అంటూ సూరన్న రంగన్నను మందలించాడు. రంగన్నకు మామిడి పండ్ల రుచి ఎందుకు తెలియదు? జవాబు: రంగన్న కాపలా మాత్రమే కాసేవాడు. ఏ చెట్టు ఫలం ఇంతవరకు తినలేదు. అందువలన రంగన్నకు మామిడి పండ్ల రుచి తెలియదు. ప్రశ్నలకు సమాధానాలను మీరు నోట్స్ లో రాసుకోండి. అభ్యాసం 8. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలంటే అదే అర్థం ఇచ్చే మాటలు. ఉదాహరణకి చూడండి, రైతు,
రైతులు ఏమనొచ్చు ఇంకా? కృషి వలుడు, రైతన్న, సైనికుడు, పాలికుడు, రాజు, ప్రభువు, నృపుడు అనొచ్చు. అలానే ఉదకం అంటే నీరు, మంచి ఉదకం, జలం, పానీయం, అంబు అన్ని ఒకే అర్థాన్ని ఇచ్చే మాటలు, వేరు వేరు మాటలు, అర్థం ఒకటి, వేరు వేరు మాటలు. వీటిని పర్యాయ పదాలు, సమానార్థక పదాలు. మీరు వీటికి రాయాలి: మధురం, వేసవి, ఆవేశం, కబురు. ఆలోచించండి వాటికి సమాధానాల్ని. మధురం అంటే తీయని, తీపి. వేసవి అంటే ఎండ, గ్రీష్మము. ఆవేశం అంటే కోపం, ఉద్రేకం. కబురు అంటే విషయం, మాట. నోట్స్ లో రాసుకోండి వీటిని. తర్వాత వ్యాకరణం. ఈ పాఠంలో వచ్చిన సర్వనామాలు గుర్తించి రాయండి. భాషా భాగాల్లో మనం నామవాచకాల గురించి చెప్పుకున్నాం. పేర్లు తెలియజేసేవి నామవాచకాలు. మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, నగరాల పేర్లు, ఊర్లకు ఏ పేరైనా సరే, రాముడు, సీత, లక్ష్మి, జామకాయ, మామిడికాయ, అలానే హిమాలయములు, వింధ్య పర్వతాలు, హైదరాబాదు, విజయవాడ, ఇట్లాగా ఏ పేరైనా నామవాచకం. మరి పేర్లకు బదులుగా వాడబడే సర్వనామము. అది, ఇది, అతడు, ఆమె, ఆయన, ఈయన, అవి, వాడు, వారు, అతడు, ఇట్లా ఇవి సర్వనామాలు అంటారు, పేర్లకు బదులుగా వాడబడేది. మరి మన పాఠము తోటమాలి నిజాయితీ పాఠములు ఏ సర్వనామాలు వచ్చాయి ఒకసారి చూడండి. పాఠం తీసి చూడండి. చూడండి. ఆయన, వాటిని, కొందరు, అతడు, నువ్వు, నేను, అతని, వాటిని. వీటిని రాసుకోండి మీరు. మీ పాఠం ఆధారంగా వచ్చిన చెట్లు, వాటి పండ్లను, మరికొన్ని చెట్లు, వాటికి కాసే పండ్ల వివరాలను తెలపండి. మనకి పాఠంలో మామిడి చెట్టు, దానికి కాసే కాయలు మామిడికాయ, జామ చెట్టు, జామకాయ,
కొబ్బరి చెట్టు, కొబ్బరి కాయ. ఇలాంటివి కొన్ని మీరు ఆలోచించండి. జామ చెట్టు, జామ పండు, కొబ్బరి చెట్టు, కొబ్బరి బొండం, రేగు చెట్టు, రేగు పండు, తాటి చెట్టు, తాటి ముంజు, పనస చెట్టు, పనస కాయలు. వీటన్నిటి రాసుకోండి. రాసుకున్నారు కదా. మనం మరి తోటమాలి నిజాయితీ పాఠం చెప్పుకున్నాం, అభ్యాసాలు చెప్పుకున్నాం. తర్వాత చరిత్రకు సంబంధించి తెలుగువారి చరిత్రకు సంబంధించిన ఒక పాఠాన్ని మనం 9వ పాఠంగా చెప్పుకుందాం.